రెడ్ బుక్ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం వెర్రితలలు వేస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో బరితెగిస్తుంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పచ్చగణంతో కూడిన సిట్ ద్వారా దర్యాప్తు పేరిట అరాచకాలకు తెగబడుతుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై కూటమి సర్కారు కుట్రలు చేస్తోంది. అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు వేధింపులు, బెదిరింపులు, కిడ్నాప్లు, దాడులతో పోలీసులు గూండాగిరికి తెగుస్తున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి మరో ఇద్దరు ఉద్యోగులను వేటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. తనను వేధిస్తున్నారని కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి అనంతరం సిట్టు చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఆ వాంగ్మూలానికి ఏం విశ్వసనీయత ఉంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక డిస్టిలరీల ప్రతినిధులపై దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో నిమిత్తం లేని ఐటీ సలహాదారు రాజు కసిరెడ్డి చుట్టూ దర్యాప్తును కేంద్రీకృతం చేస్తున్నారు. ఏమాత్రం సంబంధం లేని ఎంపీ మిథున్ రెడ్డి తదితరులను అక్రమ కేసులో ఇరికించడమే లక్ష్యంగా కుట్రలకు పదును పెడుతున్నారు. అక్రమ కేసు కుట్రను కొనసాగిస్తూ చంద్రబాబు పక్కా పన్నాగంతోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే తాజాగా సిట్టు విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు అసలు కుట్రను బయటపెట్టాయి. మద్యం విధానంపై కొందరు తన ఇంట్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారని, మరికొందరు పాల్గొన్నారో లేదో గుర్తులేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. గుర్తుకొచ్చాక ఆ విషయం చెబుతాను అన్నారు. అంటే భవిష్యత్తులో చంద్రబాబు ఏం చెప్పమంటే అది చెబుతాను అని పరోక్షంగా స్పష్టం చేశారు. ఇలా చంద్రబాబు పక్కా పన్నాగంతో ఓ బేతాళ కథను అల్లుతున్నారు. వాస్తవంగా కుంభకోణమే జరిగితే దర్యాప్తు పేరిట ఇంతటి అరాచకాలకు పాల్పడవలసిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు, అవినీతి జరగలేదని తెలుసు కాబట్టి అబద్ధపు సాక్ష్యాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోందన్నది సుస్పష్టం. చట్టాలను ఉల్లంఘిస్తూ న్యాయస్థానాలను బేఖాతరు చేస్తూ మరి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇంతగా బరితెగిస్తోందన్నది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.